నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను ఈ నెల 16న పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఆర్టికల్ 81ని సవరించి లోక్సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను తీసుకువచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను 850కి పెంచే ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉండనున్నాయి. ఈ నెల 16న బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజనతో మొత్తం లోక్సభ ఎంపీ సీట్ల సంఖ్య 850కి చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి చేరొచ్చని సమాచారం. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపును 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో జనగణన కొనసాగుతోంది. జనగణన తరువాత వచ్చిన లెక్కల ఆధారంగా సీట్ల పెంపుకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉంది. తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే డీలిమిటేషన్ జరిగింది. 1952, 1963, 1973, 2002లో డీలిమిటేషన్ జరిగింది. అయితే 1973లో 543 సీట్లు ఉంటే 2002లో కూడా అంతే సీట్లను ఉంచారు. 2002లో కేవలం నియోజకవర్గ సరిహద్దులను మాత్రమే మార్చారు. 1952లో 1951 జనాభా లెక్కల ప్రకారం 494 సీట్లను గుర్తించారు. ఇక 1963లో 1961 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్యను 522కు పెంచారు. ఇక 1973లో 543 సీట్లకు పెంచారు. ఇదే చివరిసారిగా రాష్ట్ర మధ్య సీట్ల కేటాయింపుల్లో మార్పులు చేశారు. 2002లో డీలిమిటేషన్ జరిగిన సీట్ల సంఖ్యను మార్చలేదు. కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మాత్రమే సవరించారు. 2008లో ఈ ప్రక్రియ పూర్తి కాగా 2009 ఎన్నికల నుంచి కొత్త సరిహద్దులు అమలయ్యాయి. 1976లో అత్యవసర పరిస్థితి కారణంగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ డీలిమిటేషన్ ను 2001 వరకు స్తంభింపచేశారు. 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఈ ఫ్రీజ్ ను ఈ ఏడాది వరకు పొడిగించారు. ప్రస్తుతం 1971 జనాభా ఆధారంగానే సీట్లు ఇప్పటికీ ఫ్రీజ్ లోనే ఉన్నాయి.